శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 13, 14 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో మీ మనసులో తిరుగుతున్నటువంటి రకరకాల ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం అనేది ఈ రోజుల్లో అయితే మీకు దొరకబోతుంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా మీ మనస్సులో ఏర్పడిన ఎన్నో రకాల గందరగోళాలు అలాగే ఒక పని తర్వాత మరొక పని అనుకున్న వెంటనే జరగకపోవడం, అలాగే పనిలో అయితే మీకు నిరంతరం ఆలస్యం జరగడం, మీరు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరకపోవటం, మీ యొక్క సంతోషాలు అన్నీ కూడా మీకు హరించుకుపోవడం, ఇవన్నీ చూసి మీరు బాగా విసిగిపోతున్నారు. కాలం నన్ను పరీక్షిస్తుందా అన్న ప్రశ్న మీ మనసులో అయితే బలంగా వస్తుంది. కానీ ప్రశ్నలన్నిటికీ ఈ సమయంలో సమాధానం దొరకబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు దూరం అయిపోయి అదృష్టం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో జరిగే మార్పులు సాధారణమైన మార్పులు కాదండి. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. గురూజీ శ్రీ మురళి ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. ఎటువంటి రకమైన గుప్త సమస్యకైనా పరిష్కారం చూపబడును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి ఆగస్టు 13, 14 తేదీల్లో అయితే ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. మీ చుట్టూ ఉన్నవారు ఎవరు మంచివారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరు మిమ్మల్ని అవసరాలకు వాడుకుంటున్నారు, ఎప్పటికీ కూడా మీరు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే ధనుస్సు రాశి వారు ఒకప్పుడు మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యేది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం అనేది మీ యొక్క సొంతం అనేది అయ్యేది. మీ మాట అంటే 10 మందికి గౌరవం ఉండేది. ఇప్పుడు కానీ పరిస్థితి అయితే ఎలా ఉంది అంటే ముఖ్యంగా అడుగడుగునా మీకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మీరెంత కష్టపడినా సరే పగలు రాత్రి అనుకోకుండా మీరు కష్టపడిన చెమటార్చి సరైనటువంటి ప్రతిఫలం మీకు దక్కటం లేదు. అయితే మీ యొక్క మనస్సులో అయితే ఎన్నో ఆశలు అనేవి చెలరేగుతున్నాయి. మీ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి మరెన్నో కలలు పెట్టుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా మీకు మీ కళ్ళ ముందే కాలిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా మీరు మిమ్మల్ని అయితే ప్రశ్నించుకున్నారా? మీ మనసును ముందుగా మీ యొక్క డబ్బు విషయానికి వస్తే మీ యొక్క చేతికి అసలు డబ్బు రావడం లేదు అని నేను చెప్పట్లేదు. కానీ డబ్బు వస్తుంది. కానీ వచ్చిన వెంటనే డబ్బు మీ ఇంట్లో ఒక్కరోజు కూడా నిలవడం లేదు. ఒక దారిలో 10 రూపాయలు మీరు సంపాదించినట్లు అయితే మరొక దారిలో 1 రూపాయి మీకు మీ నెత్తిన పడుతుంది. ఎవరికో పాపం అని మీరు సహాయం చేస్తే మీరు జాలిపడి సహాయం చేయబోయి చివరికి మీరే అప్పుల పాలవుతూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ప్రాణంగా నమ్మి మీ యొక్క అవసరాలు పక్కన పెట్టి మరి అప్పు ఇచ్చినటువంటి డబ్బు సైతం కూడా మీకు తిరిగి రావడం లేదు. తీరా
ఆ డబ్బు అడిగితే మీకే వాళ్ళు ఎదురు తిరిగి సమాధానాలు కూడా చెప్తున్నారు. ఇది కేవలం డబ్బు నష్టమే కాదు, ఇది మీరు అంటే వాళ్ళ మీద పెట్టుకున్నటువంటి ఒక నమ్మకం. ఈ సమయంలో దానికి జరిగినటువంటి పెద్ద ద్రోహంగా మీరు భావించండి. మీ యొక్క ఇంటి ఆరోగ్య పరిస్థితులు కూడా ఈ సమయంలో మీకు ఏదో ఒక అనారోగ్య సమస్యలు తరచూ నిరంతరం మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కావచ్చు, తరచూ హాస్పిటల్ చుట్టూ మందుల షాపు చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులు అయితే మీకు ఏర్పడుతున్నాయి. రాత్రులు కూడా మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. భయం ఎప్పుడు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. పడుకోగానే ఉలిక్కి పడి లేవటం, చెమటలు రావడం, గుండెల్లో ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం, ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో మీరు గమనించారా? గత కొంతకాలంగా, గత కొన్ని నెలలుగా, గత కొన్ని రోజులుగా మీ మధ్య ఇదే విధంగా జరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క విషయానికి వచ్చినట్లు అయితే ఒకప్పుడు మీతో ఎంతో అన్యోన్యంగా సరదాగా నవ్వుతూ ఉండే మీ ఇంట్లో ఇప్పుడు మీ యొక్క చిన్న చిన్న మాటలకు అయితే పెను తుఫాన్లు చెలరేగుతున్నాయి. అసలు గొడవ పడటానికి ఏ కారణం కూడా లేకపోయినా సరే భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వస్తున్నాయి. పిల్లలు మాటలు కూడా వినడం లేదు. వారి చదువులు, భవిష్యత్తు గురించి మీరు తెరుచుకున్నటువంటి ఆందోళనలు అయితే అంతా ఇంత కాదు, మిమ్మల్ని పదే పదే కృంగదీస్తున్నాయి. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, భగవంతుడా నా తప్పు ఏంటి అని, మీరు ఎవరికి అన్యాయం చేయలేదు అని మీరు ఎన్నో రాత్రులు దిండుల్లో ముఖం పెట్టుకొని అయితే బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు. ఇదంతా మీ కర్మ వల్లే జరుగుతుందా అని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. ఇక్కడ మీరు ఒక పెద్ద నిజం తెలుసుకోవాలి. ఇదంతా కేవలం ధనుస్సు రాశి వారికి జాతకంలో శని ప్రభావం వల్లనో లేదంటే ఏదో దృష్ట దోషం వలన జరుగుతుందని కాదండి. ముఖ్యంగా చెప్పాలి అంటే మన జాతకంలో ఉన్నటువంటి శత్రువులకు, రోగాలకు, అప్పులకు ప్రతిగా చెప్తారు. ముఖ్యంగా మీ యొక్క జాతకంలో అయితే ఈ సమయంలో కొన్ని పాపగ్రహాలు చూపు పడుతుంది. మీకు బయట రోడ్డు పైన అయితే మీ మీద ఎక్కడో శత్రువులు పుట్టుకురారు. మీ యొక్క అంతరంగిక శత్రువులు అంటే మీతో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు, సన్నిహితంగా ఉండే రహస్య శత్రువులు మీ యొక్క జీవితంలోనికి ఎప్పుడో ప్రవేశించి ఉందని మీరు గోచార గ్రహాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఆ శత్రువులు మరెవరో కాదండి, ముఖ్యంగా మీతో పాటుగానే ఉంటూ, మీ చుట్టూ ఉంటూ, మీతో నవ్వుతూ, మీతో పాటే కలిసి భోజనం చేస్తూ, మీ ఇంట్లోనే కూర్చొని మీ కొంప కూల్చాలని, ముంచాలన్నటువంటి ఒక వ్యక్తిని చెప్పుకోవచ్చు. గురుగ్రహ ప్రభావం వల్ల అపారమైనటువంటి జ్ఞానధర్మం, నిస్వార్థమైనటువంటి మంచితనం మీకు పుష్కలంగా కనిపిస్తుంది. అందుకే మీ యొక్క జీవితంలో మీ యొక్క రాశి వారు పుట్టుకతోనే చాలా స్వచ్ఛంగా, కల్మషం లేకుండా మంచి మనసును కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మీరు ఎవరికి కూడా తప్పులు వెతకరు. మోసాలు, కుట్రలు, కుతంత్రాలు మీకు అసలు అనేవి చేత కానే కావు అని చెప్పుకోవాలి. ఎదుటి వారు కష్టాల్లో ఉన్నారని చెబితే తెలిస్తే చాలు, మీ జేబులో ఉన్న మొత్తం తీసి వాళ్లకు ఇచ్చేటువంటి గొప్ప దానం గుణం కలిగిన వారు. అన్యాయం ఏమిటంటే మీకు ఉన్నటువంటి ఈ మంచితనం ఇప్పుడు మీకు ఒక శాపంగా మారిపోతుంది. ప్రస్తుతం అయితే ధనుస్సు రాశి వారికి ఆకాశంలో జరుగుతున్న గ్రహాల మార్పులు గమనిస్తే శని భగవానుని యొక్క సంచారం మీ రాశిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అలాగే శని భగవానుని యొక్క ప్రభావం వల్ల ఎప్పుడు కూడా ఎవరికి కావాలి దీనికి కీడు చేయడు. ఆయన మన కర్మకు తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి గొప్ప న్యాయమూర్తిగా భావించండి. ఆయన మన చుట్టూ ఉన్నటువంటి నకిలీ మనుషులను, మన వెనకాల గోతులు తవ్వుతున్నటువంటి వాళ్ళను అయితే మనకు పరిచయం అనేది
చేయటానికి మనకు కొన్ని కష్టాలు ఇస్తాడు. ఇక్కడ అసలు సమస్య అంతా రాహుకేతుల వల్లనే జరుగుతుంది. ముఖ్యంగా రాహు అంటేనే మాయా భ్రమ, ఒక రకమైనటువంటి మోసం. ఈ రాహు యొక్క ప్రభావం వల్ల మీరు నిజమైనటువంటి స్నేహితులు ఎవరు, మీ యొక్క ఎదుగుదలను చూసి పగతో ఎవరు రగిలిపోతున్నారు, శత్రువులు ఎవరు అనేది గుర్తించలేకపోతున్నారు. ధనుస్సు రాశి వారు ఎవరు మంచి మాటలు చెబితే వాళ్ళను గుడ్డిగా నమ్మిస్తారు. ఇక కేతువు వల్ల అయితే మీకు మీ మనసు తీవ్రమైనటువంటి గందరగోళానికి గురి చేస్తూ ఉన్నాడు. అలాగే చెప్పాలంటే అయితే మీకు ఒక మంచి మార్పు ఇప్పుడు రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఒక పెద్ద రహస్యం అనేది బయటపడబోతుంది. ముఖ్యంగా మీ కష్టాలకు కారణమైన వ్యక్తులు ఎవరో, మీ జీవితంలో మీ ఎదుగుదలను ఆపివేసే వ్యక్తులు ఎవరో ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో దాగి ఉన్న రహస్య శత్రువులు ఎవరో అనేది ఈ 2 రోజుల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ వ్యక్తుల పేర్లు కూడా ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. మీ యొక్క పేరును కూడా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ దగ్గర మంచి వాళ్ళలాగా ఉంటూ మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. మీతోనే ఉంటూ మీ ఇంట్లోనే ఉంటూ మీ యొక్క అన్ని విషయాలను తెలుసుకుంటూ బయట మీ యొక్క శత్రువులకు అన్ని మీ యొక్క రహస్యాలను చేరవేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క రహస్య విషయాలు, ఇంటి విషయాలు, అలాగే మీ యొక్క ఆర్థిక విషయాలు, కుటుంబ విషయాలు అందరితో షేర్ చేసుకోకండి. మీరు జాగ్రత్తగా ఉండండి, లేదంటే ఇంకా నష్టపోతారు. ఇక్కడ అందరూ అలాంటి వ్యక్తులు అని చెప్పలేము. కొంతమంది వ్యక్తులు మాత్రం మీ యొక్క ఎదుగుదలను ఆపివేయాలని ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్త. అలాగే ఈ యొక్క 2 రోజుల్లో మీ జీవితంలో ఉన్న రహస్య శత్రువులు బయటపడతారు. ఇప్పటికైనా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు పడిన కష్టానికి అయితే ప్రతిఫలం లభించబోతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు లభించబోతుంది. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ప్రతిఫలం అయితే దక్కబోతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఇప్పుడు మీకు లభించబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఆటంకాలు అయితే తొలగిపోతాయి. పనులలో ఉన్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు కూడా ఇప్పుడు నెమ్మదిగా తగ్గే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి ధనుస్సు రాశి వారికి, ఉద్యోగస్తులకు ఈ సమయంలో సంతోషకరమైన సమాచారం అందుతుంది. మీ కష్టాన్ని గుర్తించే వ్యక్తులు పెరుగుతారు. అలాగే ఆర్థికంగా మీకు కొంచెం ఊరట లభిస్తుంది. అప్పుల సమస్యలు కూడా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గత కొంతకాలంగా ఉన్న మీ యొక్క పెద్ద కోరిక కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. భాగస్వామితో ఉన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే పిల్లల నుంచి మీరు మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అలాగే డబ్బుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. రావాల్సిన డబ్బు కూడా ఇప్పుడు చేతికి అందుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనాలన్న మీ యొక్క కల కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.